హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 10వ స్కందంలోని 11వ చాప్టర్లో వత్సాసుర వధ దాని గురించి చూద్దాం. వత్స అంటే దూడ. దూడని ఆ ఒక అసురుడు, ఒక రాక్షసుడు ఆ ఒక ఆవు దూడ రూపంలో వచ్చాడనమాట. ఆ రాక్షసుని కృష్ణుడు ఎలా వధించాడు, ఆ రాక్షసుడు ఏ అనర్థాన్ని సూచిస్తాడు, అటు ఆ అనర్థాన్ని మనం ఎలా అధిగమించాలి, వీటన్నిటి గురించి ఈరోజు వివరంగా చూద్దాం. సో కృష్ణుడు జన్మించింది ఎక్కడండి? కృష్ణుడు ఎక్కడ జన్మించారు? ఏ మధురలో ఊరిలో జన్మించారు? మథుర. మథురలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఎక్కడికి తీసుకెళ్లారు మథుర నుండి? గోకులం. గోకులం. ఆ గోకుల మహావనానికి తీసుకెళ్లారు. ఆ గోకుల మహావనంలో కృష్ణుడు కొన్ని రోజుల వయసులోనే పూతన వచ్చింది. ఆ పూతనాన్ని ఆ కృష్ణుడు వధించారు. తర్వాత శకటాసురుడు, తర్వాత తృణావర్తుడు, ఇలా ఎంతో మంది రాక్షసులు, కనీసం ఆ ముగ్గురు రాక్షసులు అయితే వచ్చారు ఆ గోకుల మహావనానికి. వాళ్ళందరినీ కృష్ణుడు వధించారు. వధించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే ఆలోచిస్తున్నారు అన్నమాట, ఎలా మనం కృష్ణుడిని కాపాడాలి. ఈ విధంగా రాక్షసులు వస్తూ ఉంటే ఈ అబ్బాయికి ప్రమాదం, ఇది ఈ ప్రదేశం మంచిది కాదట్టుంది అని అనుకుంటున్నారు అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మనం, ఎవరైనా ఒక ఏరియాలో ఉంటున్నారు అనుకోండి, ఆ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, కొట్లాటలు, ప్రతి చిన్నదానికి కొట్టుకుంటున్నారు. ఆ అలాగే పిల్లలందరూ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఆ సమయంలో ఎవరైనా సరే తల్లిదండ్రులు అనుకుంటారు అనమాట, ఈ ఏరియా మంచిది కాదు, మనకి వేరే ఏరియాకి వెళ్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తారు. అదే విధంగా ఇక్కడ కృష్ణుడికి కూడా ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళందరూ ఈ ఇక్కడ నుండి వేరే చోటుకి వెళ్దామని చెప్పి అనుకున్నారు. కానీ ఎవరికైనా కుటుంబంలో తగాదు, ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబం వరకే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కృష్ణుడికి ప్రమాదం ఉందని చెప్పి నందమహారాజు, యశోద వాళ్ళు ఫ్యామిలీ వరకు షిఫ్ట్ అయితే సరిపోతుంది. కానీ మొత్తం గోకుల మహావనంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాని వదిలేసి మనం అందరం బృందావనానికి వెళ్దాం అని బయలుదేరారు అనమాట. వాళ్ళందరికీ వాళ్ళ సొంత బిడ్డల కంటే కూడా కృష్ణుడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయన పరమాత్మ. ఆయన నుండే మనం అందరం ఒక చిన్న అంశాలుగా వచ్చాము కాబట్టి మనకి ఆ అచేతనంగానే భగవంతుడి మీద ఆ ప్రేమ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా వీళ్ళందరూ గోకుల మహావనం నుండి బృందావనానికి తరలి వెళ్ళిపోయారనమాట కృష్ణుడి కోసం. ఆ విధంగా వాళ్ళకి 3 సంవత్సరాలు వచ్చింది. 3 సంవత్సరాల వయసు రాగానే కృష్ణుడు, బలరాముడు తల్లిపాలు తాగడం మానేశారు. ఇక వాళ్ళు మామూలుగా అన్ని అన్నము, పెరుగన్నం ఇవన్నీ తింటూ ఆ పెరుగుతూ ఉన్నారు. ఆ విధంగా పెరుగుతున్న సమయంలో రోజు యశోదామాత దుస్తులు ధరిస్తారా, కృష్ణుడికి బట్టలు వేస్తారు. ఆ సమయంలో కృష్ణుడు లేదు లేదు, ఇక నుండి నేనే వేసుకుంటాను అని చెప్పి, మరి అప్పట్లో వాళ్ళు ఏం వేసుకునే వాళ్ళు తెలియదు, కుర్తాను ఏదో ఒకటి ఇట్లా వేసుకొని, ఒక చెయ్యి వేసుకొని రెండో చెయ్యికి అందట్లు లేదన్నమాట. రెండో చెయ్యికి అందక ఆ వాళ్ళ అమ్మ ముందు ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో నేను వేసుకుంటానని చెప్పాను కానీ దొరకట్లేదు, ఎక్కడుందో అది అని. అందులోకి యశోదామాత వేస్తారు ఆ రెండో చెయ్యింది కూడా. ఆ విధంగా చిన్న చిన్నగా బట్టలు వాళ్ళంతా వాళ్ళే దుస్తులు ధరించడం నేర్చుకున్నారు. నేర్చుకొని ఇకన ఆ 3 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్న నందమహారాజు, అలాగే మిగతా గోపాలురు వాళ్ళందరూ కూడా రోజు ఆవుల్ని, గోవుల్ని అడవికి తీసుకెళ్లేవాళ్ళు. అడవికి తీసుకెళ్లి అక్కడ పచ్చటి గడ్డిని ఆ గోవులు మేసినాక మళ్ళీ వాటిని తిరిగి తీసుకొచ్చేవాళ్ళు బృందావనానికి. ఆ విధంగా గోవులు తీసుకెళ్తున్న సమయంలో వీళ్ళిద్దరు కూడా నాన్న నాన్న మేము కూడా వస్తామని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు అనమాట, కృష్ణ బలరాములు. ఆ విధంగా వాళ్ళందరూ మధ్యాహ్నం పూట ఎక్కడో ఒకసారి కూర్చొని ఉంటారు. మనం కూడా చూస్తాం పల్లెటూళ్ళలో అందరూ పనులకు వెళ్ళినా సరే మధ్యాహ్నం ఒకసాటికి వచ్చి ఏ బావి దగ్గర అందరూ వచ్చి కలిసి భోజనాలు చేస్తారనమాట.
కలిసి భోజనాలు చేసి అక్కడెక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కుక్క కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ టైంలో తినటానికి. దానికి రాయి మీద కొంచెం అన్నం పెడతారు. అది తింటుంది. వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ తింటారు. ఆ విధంగా కూర్చున్న సమయంలో కృష్ణుడెళ్ళి ఎవరో ఒకరు ఒడిలో కూర్చుంటారనమాట. ఆళ్ళ నాన్న ఒడిలోనే కాదు, ఎవరో ఒకరు ఒడిలో కూర్చొని మామయ్యనో, బాబాయనో పిలిసి అదేంది, ఇదేంది ఇట్లా వేరు వేరు చూసిన వాటన్నిటి గురించి అడిగేవాళ్ళనమాట. అదేంది ఆ చెట్టు ఏంది పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు గడ్డం ఉంది. అదేంది అంటే వాళ్ళు చెబుతారు. ఓ అదా మర్రి చెట్టు. మర్రి చెట్టుకి ఓడలుంటాయి గదా! ఆ ఓడలను గడ్డం అనుకుంటున్నారనమాట. ఓ అది మర్రి చెట్టా? మరి ఇదేంది? ఈ చెట్టు ఇంత చాలా ఎత్తుగుంది సన్నగా. ఓ అది అశోక చెట్టు. మరి ఆ పక్షి ఏంది? ఆ పక్షికి ఇంత పొడుగు తోకుంది. అది నెమలి. అలాంటి ఇంకోటుంది దానికి తోక లేదే ఆడనెమలి. ఈ విధంగా రకరకాల ప్రశ్నలడిగి వాళ్ళందరికి ఆనందాన్ని చేకూర్చేవాళ్ళనమాట కృష్ణ బలరాములు. తర్వాత కొన్ని రోజులకి ఇలా రోజు అడవికెళ్ళేవాళ్ళు వాళ్ళ నాన్నతో పాటు. కొన్ని రోజులకి రోహిణీ మాత, యశోదామాత చెప్పారనమాట. ఇకని పంపం మేము అడవికి. ఇది వాళ్ళకి మంచిది కాదు. ఇంత చిన్న వయసులో అడవికి వెళ్ళడం. ఏమన్నా అయితే ఏమవుతుంది? వాళ్ళు ఇక్కడే ఇంటి దగ్గరే ఉంటారు అని చెప్పారనమాట. కానీ వాళ్ళకి మాత్రం అడవికి వెళ్ళాలని చాలా ఆశగా ఉందనమాట. ఆశగా ఉండి ఇకన వాళ్ళమ్మలిద్దరూ వద్దన్నారని చెప్పి ఇకన బలవంతం మీద ఆగిపోయారు. కానీ రహస్యంగా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న, మిగతా గోపాలు వాళ్ళందరూ ఆవులను తీసుకొని అడవికెళ్ళినాక పొద్దున్నే కొంతసేపటికి వాళ్ళు గూడా ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళారనమాట. వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు అడవికెళ్దామని. కానీ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు ముందే వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఊరు బయట దాకెళ్లారు. కానీ అర్థం అవ్వలేదు ఎటెళ్లారో. అర్థం గాక తిరిగొచ్చారు. కానీ ఇది ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలిసి వెంటనే యశోదామాత, నందమహారాజు వీళ్ళందరూ ఆలోచించారనమాట. ఈ కృష్ణ బలరాములు ఈ గోవులు లేకుండా ఉండలేరు. అందుకే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గోవులు సేవ చేయాలని వెళ్తూ ఉన్నారు. ఈ రోజంటే వాళ్ళు ఊరి బయట దాకెళ్ళి దారి తెలియక తిరిగొచ్చారు. ఒకవేళ ముందుకు వెళ్ళుంటే దారి తప్పిపోయి అడవిలోనో ఎక్కడికన్నా వెళ్తే ఎంత ప్రమాదం అని చెప్పి, సరే వీళ్ళని కనీసం దూడలను మేపడానికి పంపుదాం అని వాళ్ళు నిశ్చయించుకున్నారనమాట. నిశ్చయించుకొని ఒక మంచి రోజు చూడాలి. మంచి రోజు లేకుండా ఏమి చెయ్యం. మేము కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగెళ్ళాలి కాలేజీకి. అప్పుడు మా నాన్న ఎళ్లి బ్రాహ్మణుల ఇంటికెళ్ళి అడిగొచ్చేవాళ్ళనమాట. ఏదండి మంచి రోజు ఒక రోజు చెప్పండని. ఒక రోజు, 2 రోజులు కాలేజీ పోయినా పర్లేదు. మంచి రోజు నాడు బయలుదేరాలి. ఆ విధంగా మంచి రోజు చూసి బ్రాహ్మణులందరిని పిలిచి ఆ మంచి రోజు గోపాష్టమి రోజన్నమాట. గోపాష్టమి రోజున కృష్ణుడిని దూడల్ని మేపడానికి పంపడానికి నిశ్చయించారు. బ్రాహ్మణులందరూ వచ్చి మంత్రాలు చదివారు. మంత్రాలు చదివి ఈ కృష్ణ బలరాములకి అంతా శుభమే జరగాలి, వారికి ఎటువంటి హాని కలగకూడదని చెప్పి మంత్రాలు జపించి ఇక నందమహారాజు ఒక కర్ర ఇచ్చారు. కర్ర కావాలి మేపడానికి వెళ్ళేటప్పుడు ఎర్రటి కర్రను ఒకటి ఇచ్చారనమాట. ఎర్రటి కర్రను తీసుకొని ఆ దూడలను తీసుకొని కృష్ణుడు బయలుదేరారనమాట. వాటిని మేపడానికి తీసుకెళ్ళడానికి. కృష్ణుడు దూడలు వెళ్తున్నాయి, వెనకాల కృష్ణుడు వెళ్తున్నారు. ఇంకా బలరాముడు, ఇంకా మిగతా గోపాలు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ దూడలను తీసుకొని వెళ్తున్నారు. వీళ్ళందరూ వెళ్తూ ఉంటే యశోదామాత కూడా వెనకెళ్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో కృష్ణుడు చెప్పారనమాట, నువ్వు ఎక్కడికి వస్తున్నావు, ఇంటికి వెళ్ళు అని. అంటే ఈ ఒక్క రోజుకి వస్తాను, ఈ ఒక్క రోజు నీతో ఉంటాను, రేపటి నుండి నువ్వు ఒక్కడివే వెళ్ళు కానీ. లేదు లేదు, ఈ ఒక్క రోజే నువ్వు రావద్దు, కావాలంటే రేపు రా అని చెప్పి ఆమెను ఇంటికి పంపించేశారనమాట. ఆమెను ఇంటికి పంపించేసి ఇక వాళ్ళు చెప్పారనమాట కృష్ణ బలరాములకి, దూరంగా వెళ్ళొద్దు, ఎందుకంటే అడవిలో దూరంగా వెళ్తే ప్రమాదం. అలాగని మరీ దగ్గర కాకూడదు, ఎందుకంటే ఊరి పక్కనే పచ్చగడ్డి ఉండదు. మరింత కొంచెం లోపలికి వెళ్ళాలి అడవి దగ్గరికి, అప్పుడే ఆ పచ్చగడ్డి దొరికింది. కాబట్టి మరీ దూరం వెళ్ళదు, మరీ దగ్గర కాకూడదు. ఆ విధంగా దూడల్లో తీసుకెళ్లి మేపుకు తీసుకురండి అని చెప్పారనమాట. వెంటనే యశోదామాత ఆ విధంగా బయలుదేరే ముందు తోలు బూట్లు ఇచ్చారనమాట. ఈ బూట్లు వేసుకో, ఈ బూట్లు వేసుకొని, బూట్లు అంటే చెప్పులు, ఈ చెప్పులు వేసుకో, అడవిలో ఎన్నో ముళ్ళు ఇవన్నీ ఉంటాయి, లేకపోతే పదునైన రాళ్ళు ఉంటాయి. ఆ విధంగా మీ పాదాలకి హాని జరుగుతుంది కాబట్టి వీటిని వేసుకో అని చెబితే వెంటనే కృష్ణుడు చెప్పారన్నమాట.
ఆవు మనకు తల్లి లాంటిది. అటువంటి తల్లి యొక్క శరీరం నుండి వచ్చిన ఈ తోలుతోటి చేసిన చెప్పులు నేను వేసుకోను. అది ధర్మానికి వ్యతిరేకం. కాబట్టి నేను నడిచే వెళ్తానని చెప్పారనమాట. ఆ విధంగా కృష్ణుడు బృందావనంలో ఎప్పుడూ చెప్పులు వేసుకోలేదు. ఆయన నడిచిన చోటల్లా ఆయన పాదం మీద ఉన్న ముద్రలు అలాగే ఉంటాయన్నమాట. అటు మీద ఎవరు మిగతా వాళ్ళు కూడా నడిచేవాళ్ళు కాదు. మిగతా జంతువులు కూడా నడిచేవి కాదు. ఆ విధంగా తోలుబొట్లు తిరస్కరించగానే భూదేవి వెంటనే ఆనందపడి ఆ బృందావనంలో ఉన్న ముళ్ళన్నిటినీ తీసేసింది. కృష్ణ బలరాములకి ఇంకా గుచ్చుకోకుండా ఉండాలని. అలాగే ఈ ఆవులన్నీ కూడా వెళ్ళి వాటి గిట్టలతోటి ఆ రాళ్ళన్నిటిని పిండి పిండి చేసినాయి అన్నమాట. కృష్ణుడికి బలరాముడికి రాళ్ళు గుచ్చుకోకూడదని చెప్పి. ఆ విధంగా బలరాముడు కృష్ణుడు దూడల్ని మేపుతూ ఉన్నారనమాట. మేపుతూ ఉన్న సమయంలో ఆ అక్కడికి వెళ్ళినాక ఎన్నో పనులు మామూలుగా నేను వాడుతున్నప్పుడు సెలవులప్పుడు బరిగొడ్డిని వీటిని తీసుకెళ్లేవాడిని పొలాలకి. అది ఖాళీగా ఉండరు కదా. వేరు వేరు రెండు బర్రెలు పొడుచుకుంటూ ఉంటాయి. వాటిని ఎలా తప్పించాలి, లేకపోతే ఎవరో ఒకరు తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కొడతారు. తినటం, తిన్నాక తాటి బుర్రలు ఉంటాయి కదా, తాటి బుర్రల మధ్యలో కర్రలా పెట్టి ఒక చిన్న బండిలా చేసుకొని దాంతో వెళ్ళటం. ఈ విధంగా రకరకాల ఆటలు. వీళ్ళు కూడా కృష్ణ బలరాములు ఎద్దులను అనుకరిస్తూ ఇద్దరు, నువ్వు ఒక ఎద్దువి నేను ఒక ఎద్దునని చెప్పి వాళ్ళిద్దరు పొడుచుకోవటం కాసేపు. తర్వాత కృష్ణుడు తన నుదిటితోటి ఒక దూడ నుదిటి మీద పెడతారనమాట. ఆయన నుదిటిని ఒక దూడ నుదిటి మీద పెట్టి మీ అమ్మను కలవాలని ఉందా చెప్పు, నేను తీసుకెళ్తాను. ఆ విధంగా ఆ దూడగా ఏం తెలుసు, కాసేపు అలా చూస్తుంది, మళ్ళీ మేత మేస్తూ ఉంటుంది. ఈ విధంగా సింహాల శబ్దాలను అనుకరించేవాళ్ళు అనమాట. ఆ సింహాలు శబ్దం చేయగానే దూడలన్నీ భయపడేవి. ఇక్కడ ఎక్కడన్నా పొలంలో సింహం ఉందా అని. అవి భయపడగానే వీళ్ళు మన దూడలు బెదిరిపోతున్నాయి, ఆ శబ్దం చేయకూడదని చెప్పి ఆపేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా మధ్యాహ్నం దాకా అవగానే మధ్యాహ్నం వాళ్ళు ఉదయం వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేవాళ్ళు. మధ్యాహ్నం అవగానే ఆయాలతోటి యశోదామాత భోజనం పంపేవాళ్ళు అనమాట. ఆయాలు ఆ భోజనం తీసుకెళ్లి కృష్ణుని, బలరాముని, ఆ గోపబాలుని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ వడ్డన చేసేవాళ్ళు అనమాట తినమని. ఇది తిను, అది తిను, యశోదామాత చెప్పారు ఇది ఎక్కువ తినమని, అది కూడా తినమని చెప్పారు. ఇట్లా కొసరు కొసరు వడ్డించి ఆ కృష్ణుడు తిన్నాక ఒక బంగారు గిన్నె తీసి ఆ గిన్నెలో నుండి తమలపాకులు, సున్నము, వక్క ఇవన్నీ తీసి తాంబూలం చేసి ఇచ్చేవారు అనమాట. ఇచ్చేసి వెళ్తూ వెళ్తూ త్వరగా తిరిగి రండి మీరు యశోదామాత, మరీ లేటుగా రావద్దు, ఆలస్యంగా రావద్దు, సాయంత్రం అవ్వకముందే రావాలి మీరందరూ అని చెప్పి ఆయాలు తిరిగి వెళ్ళిపోతారు. తిరిగి వెళ్ళిపోయినాక మళ్ళీ వీళ్ళు కాసేపు ఆ దూడల్ని పచ్చి అవన్నీ మేసిన దాకా ఉండి తర్వాత మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ ఇంటికి తిరిగి వస్తున్న సమయానికి ఈ తల్లులందరూ వచ్చేవాళ్ళు అనమాట. బృందావనం బయటకు వచ్చి మా పిల్లలు వస్తున్నారు, మా దూడలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళందరూ అక్కడికి వచ్చి నుంచొని ఆ పిల్లలు రాగానే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 4 సంవత్సరాలు అంత వయసు పిల్లలు వెంటనే వాళ్ళు మా అబ్బాయి వచ్చాడు కదా ఎత్తుకొని చంకలో పెట్టుకొని తీసుకెళ్దాం అని ముందుకెళ్తే వాళ్ళు ప్రతిఘటించేవాళ్ళు అనమాట. ఏ వద్దు వద్దు, మేమేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నావా, మేమే నడిచి వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు నడిచేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఇంటికి వెళ్ళగానే కృష్ణుడికి మళ్ళీ నూనెతోటి శరీరం అంతా నూనె పెట్టి యశోదామాత స్నానం చేయిస్తుంది. స్నానం చేయించిన తర్వాత మళ్ళీ గోశాలకు వెళ్ళేవాళ్ళు. గోశాలకు వెళ్ళి అక్కడ పాలు అవన్నీ పిండుతూ ఉంటే అవన్నీ చూసి మళ్ళీ తిరిగి వచ్చి సాయంత్రం భోజనం చేసి పైకప్పు మీదకి వెళ్ళి ఇంటి మీద డాబా మీద మిద్దె మీదకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునేవారు అనమాట. మనం కూడా రాత్రిపూట డాబా మీద పడుకుంటే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇదేంటి అసలు, ఈ విశ్వం ఏంటి, ఈ చుక్కలేంటి, ఇవన్నీ ఇన్ని చుక్కలు అలా ఎలాగున్నాయి, అవి కింద పడిపోవా, ఎవరు పెట్టారు వాటన్నిటిని ఆ విధంగా, వాటి కక్షలు అవి ఎలా తిరుగుతున్నాయి, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి మనకి. భగవంతుడికి ఏం ఆలోచనలు వస్తాయి, అంత ఆయనదే సృష్టి కదా. ఆయన సృష్టిని ఆయన చూస్తూ పడుకునే వాళ్ళు అన్నమాట.
ఆ విధంగా బృందావనంలో జరుగుతున్న సమయంలో మథురాలో కంసుడు ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. నేను పూతనాన్ని పంపాను, జటాసురుడిని పంపాను, అలాగే తృణావర్తుని పంపాను. వీళ్ళ ముగ్గురిని ఆ చిన్న పిల్లవాడు ఎలా చంపాడు? అసలు ఆ పిల్లవాడు నిజంగా నందమహారాజు యొక్క కొడుకేనా? లేకపోతే ఈ వసుదేవుడు గాని దొంగతనంగా అక్కడ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టాడా? దుర్గామాత చెప్పింది నన్ను చంపేవారు వేరే చోట ఉన్నారని. ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఒకరేనా? ఈ విధంగా రకరకాల అనుమానాలు అనమాట. ఎందుకంటే ముగ్గురు రాక్షసులు ఆల్రెడీ చనిపోయారు కృష్ణుడి చేతిలో. అందువల్ల కంసుడికి అనుమానం వస్తుంది, ఈ అబ్బాయేనేమో నన్ను చంపేది అని. అనుమానం వచ్చి ఇంకొకరిని ఎవరినన్నా పంపాలని చెప్పి ఒక సేవకుని పిలిచి, ఆ పిల్లవాడు ఉన్నాడు కదా నందమహారాజు వాళ్ళ ఇంట్లో కృష్ణుడు, ఆ అబ్బాయికి ఏమి ఇష్టం అంటే ఆ సేవకుడు చెప్పాడనమాట. ఆయనకి దూడలంటే ఇష్టం, ఆవు దూడలంటే. రోజు ఆవు దూడలు తీసుకెళ్లి మేపుకొని తిరిగి వస్తున్నాడు అని చెబుతారనమాట. వెంటనే ఒక అసురుడిని పిలిపించాడు. అసురుడు ఆవు దూడ రూపంలో ఉంటాడనమాట. ఆయనకి ఒక శాపం ఉంది, దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఆవు దూడ రూపంలో ఉన్న అసురుడిని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ కృష్ణుడిని చంపు. ఒకవేళ చంపలేకపోయావు అనుకోండి, నువ్వు దొరికిపోయినా సరే నిన్ను చంపడు ఆయన, ఎందుకంటే ఆయనకి దూడలంటే ఇష్టం. నువ్వు కూడా దూడ రూపంలో ఉన్నావు కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, పో అని పంపిస్తారనమాట. పంపించగానే ఆయన ఆల్రెడీ దూడ రూపంలో ఉన్నాడు. వచ్చి మిగతా దూడలలో గుంపులో కలిసిపోయాడు. గుంపులో కలిసిపోయాడు. కానీ కృష్ణుడు వెంటనే గుర్తించారనమాట. ఎందుకంటే కృష్ణుడికి ప్రతి దూడ పేరు తెలుసు అనమాట. ప్రతి దూడతోటి ఆయనకు ఒక సంబంధం ఉంది. అవి మేస్తూ మేస్తూ ఎక్కడికన్నా వెళ్ళిపోయి అనుకోండి, ఏ దూడ వెళ్ళిపోయిందో తెలుసు. వెంటనే దాని పేరు పిలవగానే ఆ దూడ వెంటనే పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేది. ఆ విధంగా ప్రతి దూడతోటి కృష్ణుడికి సంబంధం ఉంది. అదే భగవంతుడికి మనం అనుకోవచ్చు అనమాట, నేను ఎక్కడో కొండమంది దూరంలో ఉన్నాను ఈ చిన్న ఇంట్లో. నా 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 జీవితంలో ఏం జరుగుతుందో అక్కడెక్కడో వైకుంఠాలకు అవతల ఉందంటారు గోలోక బృందావనం, అక్కడ ఉన్నాడంట కృష్ణుడు, ఆయనకు తెలుసా అని. ఆయనకు తెలుసు ప్రతి ఒక్కరికి. ఎంతో మంది వేల కొద్ది గోపబాలురు ఆయన చుట్టూ కూర్చొని భోజనం చేస్తున్నా సరే ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుడు నా వైపే చూస్తున్నాడు అని అనిపించేదన్నమాట. ప్రతి ఒక్కరితోటి ఆయనకి సంబంధం ఏర్పరచుకోగలరు. ఆ విధంగా ఆ కృష్ణుడికి తెలుసు, ఈ దూడ మన దూడ కాదు, ఇది రాక్షసుడు అని. కొన్ని దూడలు కూడా గుర్తించినాయి అనమాట వాసన చూసి, ఇదేంది దూడలా వాసన రావట్లేదే అని. ఎందుకంటే మరీచి కూడా జింకలా మారాడు. జింకలా మారి సీతామాత ముందు గెంతుతూ ఉన్న సమయంలో మిగతా జింకలన్నీ పారిపోయినాయి మరీచిని చూసి. ఎందుకంటే వాటికి తెలుసు అనమాట, ఇది దీని దగ్గర జింక వాసన రావట్లేదు, రాక్షసుడు వాసన వస్తుందని. ఇక్కడ కూడా కొన్ని దూడలు గుర్తించినాయి, మిగతా గుర్తించలేదు. అలా మేస్తూ ఉన్నాయి అన్ని దూడలు. ఈ కొత్త దూడ ఈ వత్సాసురుడు కూడా మేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కృష్ణుడు బలదేవుడికి అనుసైగ ద్వారా చెప్పారనమాట, చూడు చూడు ఇది మన దూడ కాదు, ఇది ఎవడో రాక్షసుడు ఈ రూపంలో వచ్చాడని చెప్పి. ఎందుకంటే నోటితో చెప్పారనుకోండి, ఆ వత్సాసురుడు విని పారిపోతాడు, అందుకని చెప్పి కనుసైగ ద్వారా చెప్పారనమాట. బలదేవుడు కూడా కనుసైగ ద్వారా అవునవును అని చెప్పారనమాట. వెంటనే వేరే దూడ దగ్గరికి వెళ్తున్నట్టు వెళ్ళి నమ్మకంగా, ఆ రాక్షసుడికి అర్థం కాకుండా వెళ్ళి వెంటనే తోక వెనకాళ్ళు పట్టుకున్నారనమాట. ఆచార్యులు చెబుతారనమాట, ఒట్టి తోక పట్టుకొని తిప్పొచ్చు కదా, ఎందుకు వెనకాళ్ళు కూడా అంటే, ఆ వెనకాళ్ళు పుట్టుకోకపోతే ఆ వత్సాసురుడు వెనకాళ్ళతోటి కృష్ణుడిని తన్నే అవకాశం ఉంది. ఆ విధంగా అపరాధం చేస్తాడు. అపరాధం చేయకుండా ఉండటం కోసం వెనకాళ్ళు తోక పట్టుకొని గిరగిరా గిరగిరా తిప్పారనమాట గాల్లోనే. ఆ గాల్లో ఒక 10-15 సార్లు తిప్పగానే అక్కడే ఆయనకి ప్రాణం పోయిందనమాట. వెంటనే ప్రాణం పోగానే ఆ మృతదేహాన్ని, ఆ దూడ యొక్క మృతదేహాన్ని కపిత్త చెట్టు అని ఒకటి ఉంది, ఆ కపిత్త చెట్టు మీద విసిరేశాడు. ఆ విధంగా ఆ చెట్టు కూడా పడిపోయింది ఆ పీడికి. వెంటనే ఆ కపిత్త పండ్లన్నింటినీ గోపాలు అందరూ తిన్నారు. సో ఈ విధంగా ఒక్క లీలలోనే కృష్ణుడు ఎన్నో వాటిని, ఒక సైడు ఆ రాక్షసుని చంపారు, ఇంకొక వైపు గోపాలులందరికీ ఆ
వెనకాల మీకు ఏమైనా శబ్దం వినపడుతుందా? అవును ప్రభుజీ, ఏదో లైట్ గా వినిపిస్తుంది. ఆ, గోపాల్ మండలం కపిత్తో బంధువు పొందేలా చేశారని కపిత్తు చెట్టు ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటోలో మనం. కృష్ణుడు గిరగిరా చెప్పి ఈ గోడని ఇసిరేసారనమాట చెట్టు మీదకి. అది ఒక ఆ ఉదు ఆ ఒక్క ఉదుటను పడటంతో ఆ చెట్టు కూడా పడిపోయింది అనమాట. ఇది కపిత్త పండ్లు అనమాట. వెలగ పండ్లు అంటాం కదా మనం తెలుగులో. ఆ వెలగ పండ్లని సంస్కృతంలో కపిత్త పండు అంటారు. లోపల ఎలా ఉంటుంది మనం చిన్నప్పుడు వింటాం అనమాట. ఏనుగు గనక ఈ వెలగ పండును తింటే బయట మొత్తం అలాగే ఉంటుంది, లోపల గుజ్జంతా మాయమైపోతుంది. మళ్ళీ ఏనుగు ఆ పేడ పెట్టినప్పుడు ఆ పేడలో ఒట్టి బయటదే ఉంటుంది. దాన్ని బాల్లా కూడా మనం ఆడుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఆ రాక్షసుడికి సాయుధ్య ముక్తి లభించింది అనమాట. సాయుధ్య ముక్తి అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం. కృష్ణుడి యొక్క శరీరం నుండి వచ్చే కాంతిని బ్రహ్మజ్యోతి అంటారు. ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవటం అన్నమాట. ఇక వాళ్ళకి అక్కడ ఆనందమే ఉంటుంది, సేవ ఏమి ఉండదు. అందుకే భక్తులు ఎప్పుడు ఇటువంటి ముక్తిని కోరుకోరు అనమాట. సాయుధ్య ముక్తిని ఎప్పుడు కోరుకోరు. మిగతా 4 ముక్తులు ఉంటాయి. సాలోక్య, భగవంతుడున్న లోకంలో వాళ్ళకి ఆ జన్మ అంటే వాళ్ళు ఉంటారు. సారూప్య, భగవంతుడి యొక్క రూపంలాగే వాళ్ళకే రూపం వస్తుంది ముక్తి తర్వాత. సామీప్య, భగవంతుడికి దగ్గరలో ఉంటారు. సార్ష్టి, భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు కలిగి ఉంటారు. ఈ విధంగా ఈ 4 ముక్తులు భక్తులుగా కోరుకుంటారు కానీ, ఎందుకంటే అక్కడ సేవ చేసే అవకాశం ఉంటుంది. మనకి ముక్తి కలిగిన తర్వాత కూడా సేవ చేయాలి. సేవ చేసే అవకాశం అన్నమాట. అది నిజమైన ఆనందం అంటే. మనం బతికున్నప్పుడు కూడా భగవంతుడికి సేవ చేయాలి. ముక్తి తర్వాత కూడా భగవంతుడికి సేవ చేయాలని కోరుకోవాలి. అంతేగాని సాయుధ్య ముక్తి అంటే ఏంటంటే పడుకోవటం. అక్కడైతే పడుకోవటం హాయిగా ఆ బ్రహ్మజ్యోతిలో ఉండిపోవటం. అది భక్తులు ఎప్పుడు కోరుకోరు. అయితే ఈ వత్సాసురుడు గత జన్మలో ప్రమీలుడు ఆయన పేరు. ఆ ప్రమీలుడు ఒకసారి వశిష్ఠ ముని దేవతలందరినీ ఓడించి గర్వంతో తిరిగి వస్తూ వశిష్ఠ ముని ఆశ్రమం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నందిని అనే ఒక గోవుని చూశాడనమాట. ఆ గోవుని చూడగానే ఈ గోవు నా దగ్గర ఉంటే బాగుంటుంది అనే కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు అనమాట. బ్రాహ్మణుడి వేషం వేసి ఆ వశిష్ఠ ముని దగ్గరికి వెళ్ళి ఈ గోవుని నాకు ఇస్తారా, నాకు దానంగా ఇవ్వండి. ఎందుకంటే బ్రాహ్మణుడు దానం అడిగితే వశిష్ఠ ముని తిరస్కరించలేరు అని చెప్పి వెళ్ళారు. కానీ వశిష్ఠ ముని తెలుసు అనమాట, ఇతను ఈ ప్రమీలుడు అనే రాక్షసుడు ఈ విధంగా వచ్చాడని. అయినా సరే ఆయన నిశ్శబ్దంగా నుంచొని ఉన్నారన్నమాట. అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. ఆ సమయంలో నందిని ఆయన సందిగ్ధాన్ని గమనించి వెంటనే నందిని ఆ ఆవు శపించిందనమాట. నువ్వు రాక్షసుడివి, నువ్వు కేవలం బ్రాహ్మణుడి వేషం వేసుకొని వచ్చి నన్ను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చావు కాబట్టి నువ్వు ఒక దూడలా మారు అని శపించింది అనమాట. వెంటనే ఆ ప్రమీలుడు అనే రాక్షసుడికి ఒక దూడ రూపం వచ్చిందనమాట. ఆయనే వత్సాసురుడు. ఆ విధంగా వత్సాసురుడు అవగానే వెంటనే బతిమలాడాడు అనమాట వాళ్ళని. దయచేసి నన్ను క్షమించండి, నేను ఏదో పొరపాటు చేశాను. ఎలాగా నాకు ఈ రూపం నుండి ఎలా నేను విముక్తి కావాలంటే ముందు ముందు నీకు కృష్ణుడి యొక్క సాంగత్యం కలుగుతుంది. ఆ సమయంలో నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ విధంగా గొప్ప గొప్ప వాళ్ళు శపించినా సరే అది మనకి మంచికే అన్నమాట. ఓకే. తెలుగులో ఉత్సుకత అంటాం. దాన్ని ఇంగ్లీష్లో క్యూరియాసిటీ అంటారు అనమాట. అంటే మనకు తెలియదు ఒక విషయం, దాన్ని ట్రై చేసి ప్రయత్నించి చూద్దాం అసలు ఏంటిది అని ఆ భావన అన్నమాట. ఆ ఫీలింగ్ ని క్యూరియాసిటీ అంటారు. ఇదేందో నాకు తెలియదు, దాన్ని తెలుసుకోవాలనే కోరిక, ఒకసారి ప్రయత్నించి చూద్దామని. దాన్ని తెలుగులో ఉత్సుకత అంటారు, ఇంగ్లీష్ లో క్యూరియాసిటీ అంటారు. ముఖ్యంగా టీనేజర్స్ లో
అంటే 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసులో వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికి కొన్ని ఉదాహరణలు చెబుతారా? వాళ్ళ గురించి కాదు. మీ మీరైనా ఏదైనా ఉత్సుకతతోటి ఏదన్నా నేర్చుకుందాం, తెలుసుకోవాలని చేసిన ఏదైనా పని గాని, వీటి గురించి ఏదైనా ఉదాహరణ చెప్పండి. ఒక నిమిషం సమయం తీసుకొని ఆలోచించుకొని చెప్పండి. ఒకవేళ మీకు ప్రశ్న అర్థం కాకపోతే అడగండి. ఓకే. ఎవరైనా చెబుతారా? ఏదైనా కొత్తది ప్రయత్నించి చూద్దాం. ఎలా ఉంటుందో ఇది. రోజు అదే. ఏ కూరలు చేసుకుంటాము ప్రభుజీ, కూరలో ఏ ఒకటి వంటల్లో. యూట్యూబ్ లో చూసి కూరలు నేర్చుకొని కొత్త అది వంట చేయాలనే ఉత్సుకత. ఓకే. ఇంకా మా గుడిలో అట్లా ఉత్సుకతతోటే భగవంతుడికి మహాప్రసాదంలో భగవంతుడికి నైవేద్యం చేస్తారు కదా, మంచి పండిన మామిడికాయతోటి వాటిని కోసి వాటితోటి పకోడాలు వేసారనమాట. సో అందరూ ఇలా వేయొద్దని చెప్పారు మళ్ళీ. సో ఆ విధంగా మామిడికాయను ముక్కలుగా కోసి ఆ ముక్కలతోటి పకోడాలు. ఓకే. ఈ వత్సాసురుడు దేన్ని సూచిస్తాడంటే, ఈ ఉత్సుకత అనే ఒకదాన్ని, అంటే పిల్లల మనస్తత్వం, బాలబుద్ధి అంటారు, అదొకటి. రెండవది దుష్టత్వం. ఇదేంటి అనేది చూద్దాం మనం. వత్సాసురుడు బాలదోషాన్ని సూచిస్తాడు. ముఖ్యంగా 13 నుండి 19 సంవత్సరాల వయసు గల యువకులకి బాలబుద్ధి ఉంటుందని చెబుతారనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మొదటి 5 సంవత్సరాలు వాళ్ళకి అంత క్యూరియాసిటీ ఉండదు. అడుగుతారు ప్రశ్నలు, అదేంటి ఇదేంటి ఇవన్నీ. కాకపోతే అవన్నీ ప్రశ్నల వరకే. అన్నమయ కోశంలో ఉంటారు, తింటూ ఉంటారు. పొద్దున్న 9 దాకా 10 దాకా పడుకుంటారు. ఈ విధంగా తినడం నిద్రలో ఉంటుంది. మిగతా 5 సంవత్సరాలు అంటే 6 నుండి 10 వరకు ప్రాణమయ, విపరీతమైన శక్తి ఉంటుంది వాళ్ళలో. ఒక చోట నేను ఉండరు అనమాట. పరిగెత్తుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, ఆ పని ఈ పని, ఆటలు ఆడుకోవటం, ఈ విధంగా. తర్వాత ఒకసారి 13 సంవత్సరాలు ఇచ్చినాక మనసు చంచలంగా మారిద్ది అనమాట. ముఖ్యంగా 9వ తరగతి 8వ తరగతి అక్కడి నుండి వాళ్ళకి మనసు చంచలంగా మారి రకరకాలవి ప్రయత్నించి చూడాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఈ వయసులోనే చాలా మంది సిగరెట్కి అలవాటు పడటం, ఎలా ఉంటుందో చూద్దామనే కోరిక. లేకపోతే మందు తాగటం, అక్కడ ఇక్కడ వినుంటారనమాట. ఎవరొకరు మందు తాగితే కలర్ వస్తారు, మందు తాగితే లావు అవుతారు, అవి ఇవి అని విని అది ప్రయత్నించి చూడాలని చూడటం, పగటి కళలు గంటం. క్లాసు జరుగుతూ ఉండేది, టీచర్ ఏదో చదువుతుంటాడు, వెనక క్లాస్ బెంచ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉండటం అనమాట. క్రికెట్ గురించో రాజకీయాలు ఏవో ఒకటి. అలాగే అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షించుకోవాలని ప్రయత్నించడం, అమ్మాయిలు అబ్బాయిలను ఆకర్షించాలని ప్రయత్నించడం. ఇలాంటి ఉత్సుకత భక్తిలో కూడా వస్తుంది అన్నమాట. భక్తిలో కూడా ఏంటంటే సిద్ధ ప్రణాళి అని ఒకటి ఉంటుంది. సిద్ధ ప్రణాళి అంటే గురువు
ఎవరైతే అనర్థ నివృత్తి స్థాయిని దాటారో, అనర్థ నివృత్తి అంటే వాళ్ళు హృదయంలో నుండి కామ, క్రోధ, లోభ, మదమోహ మత్సరాలు గనక పోయితే, అటువంటి వాళ్ళకి గురువు గారు చెబుతారనమాట. నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో ఫలానా వారివి. నీ గుర్తింపు ఏంటి? ఆధ్యాత్మిక జగత్తులో నీ స్వరూపం ఏమిటి? నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో మంజరివా? లేకపోతే గోపబాలుడివా? లేకపోతే కృష్ణుడికి సేవ చేసేవాడివా? లేకపోతే ఆవువా? లేకపోతే నెమలివా? రామచిలుకవా? అలా మన స్వరూపం, మనందరికీ ఒక శాశ్వతమైన స్వరూపం ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తులో. ముక్తి వచ్చినాక ఆ స్వరూపం లభిస్తుంది. దాన్ని ఇక్కడే చెబుతారనమాట గురువు గారు, ఎవరికైతే హృదయం శుద్ధి అయిందో. కానీ ఆ విధంగా శుద్ధి కాని వాళ్ళు కూడా ముందే వెళ్ళి తెలుసుకోవాలని ఉత్సాహం ఉండిద్ది అనమాట. ఓకే, మన గురువు గారు చెప్పట్లేదు, బృందావనంలో ఎవరో బాబాజీ ఉన్నారంట, ఆయన చెబుతారంట మన స్వరూపం ఏందో, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఈ విధంగా ఉత్సాహం అనమాట. అలాగే మన సాక్షాత్కారానికి మించిన పుస్తకాలను చదవాలనే ఉత్సాహం, ప్రచారం చేయడానికి ఉత్సాహం. దేనికోసం? వేరే వాళ్ళకి సహాయం చేయాలని కాదు. ఎక్కువ మంది, నేను ఇంతమందికి భక్తిని ఇస్తున్నాను అంటే నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, దాని గురించి ఉత్సాహం అన్నమాట. అలాగే స్మార్ట్ ఫోనుల్లో ఏమున్నాయి, ఏమేమి మనకు తెలియనివి ఉన్నాయి, అవన్నీ చూడటం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా వత్సాసురుడిని సూచిస్తుంది అనమాట. ముందు మనం ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవాలి. తర్వాత ఇంకా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, రాగవత్మ చండిక, ఇట్లా రకరకాల పుస్తకాలు, ఆ మనశ్శిక్ష, ఇట్లా. ముందు మనం ప్రభుపాదుల వారి పుస్తకాలు చదివి తర్వాత వాటికి వెళ్ళాలి. అది కూడా మార్గదర్శనంలో. అలా కాకుండా ముందే ఉత్సుకత ఏముందో చూద్దామని వెళ్ళటం అన్నమాట. ఇదన్నిటిని కూడా వత్సాసురుణ్ణి సూచిస్తుంది. అది మనకి మంచిది కాదు. ఈ విధంగా వత్సాసురుడు దుష్టత్వాన్ని కూడా సూచిస్తాడనమాట. దుష్టత్వం, బలహీనత అని రెండు ఉంటాయి. బలహీనత అనేది క్షమించదగింది, బలహీనతలు అందరికీ ఉంటాయి. కానీ దుష్టత్వం అనేది క్షమించదగింది కాదనమాట. బలహీనత అంటే మనలో కామ, క్రోధ, లోభ, మద, మోహ మత్సరాలు ఉండటం బలహీనత. ఈర్ష్య ఉంటుంది. మత్సరం అంటే ఈర్ష్య. ఎవరింటికన్నా వెళ్ళాం, వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, అది చూడంగానే మనకి ఈర్ష్య కలుగుతుంది. ఎలా వచ్చింది వీళ్ళకి? తెలుగులో కుళ్ళు అంటాం. మరి ఈ బలహీనత అది క్షమించదగింది, మంచిది కాదు అది కూడా. కాకపోతే క్షమించవచ్చు. ఓకే, మనసులో అలాంటి కోరిక వచ్చి, అలాంటి భావం వచ్చింది, ఈర్ష్య కలిగింది, కానీ క్షమించదగింది అది. కానీ అది దుష్టత్వంగా కూడా మారుతుంది అనమాట. ఎప్పుడు మారుతుంది అనే దాని గురించి మనం చూద్దాం. ఎప్పుడైతే దాన్ని మనం సరిదిద్దుకోవడానికి బదులు కప్పిపుచ్చుకుంటున్నామో అప్పుడు అది దుష్టత్వానికి మారే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు చూసాం, బలహీనత అంటే కామం, కోపం, దురాశ, అసూయ, అహంకారం, భ్రమ. ఇవి మనం బలహీనత ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మనలో. కామం ఉంది, క్రోధం ఉంది, విపరీతమైన కోపం వచ్చింది, దురాశ, ఎక్కువ ఎక్కువ కూడబెట్టుకోవాలని కోరిక, అసూయ, ఎవరన్నా బాగా ఉంటే చూడలేకపోతున్నాను, అహంకారం, భ్రమ, ఇవన్నీ ఉన్నాయి. అవి ఉంటే తప్పులేదు, కానీ వాటితోటి వ్యవహరించాలన్నమాట. వీటి ద్వారా బయటకు రావాలి. ఓకే, నా హృదయం శుద్ధిగా లేదు, నేను ఎక్కువ మాలలు జపం చేయాలి, నేను ఉపవాసం ఉండాలి, నేను ఈ భాగవతం, భగవద్గీత చదివి నన్ను నేను శుద్ధి చేసుకోవాలి అని బలహీనతోటి వ్యవహరించాలి, కానీ కప్పిపుచ్చుకోకూడదు అనమాట. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం సమస్య లేదు, మిగతా వాళ్ళందరి ముందు నాకంతా బాగానే ఉంది అన్నట్టు చూయించుకోకూడదు. ఆ విధంగా ఈ బలహీనత కలిగినప్పుడు మనలో ఒక అపరాధ భావన వచ్చింది అనమాట. గిల్ట్ అంటారు ఇంగ్లీష్ లో.
ఏదన్నా తప్పు చేసామనుకోండి, లోపల ఉన్న మనస్సాక్షి చెప్పిద్ది నువ్వు తప్పు చేస్తున్నావు అని. అపరాధ భావన వచ్చింది, అరే నేను తప్పు చేశానే అని. అటువంటి భావన కలిగి ఉండటం మంచిదే అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ తప్పు చేయకుండా ఉండటానికి సహాయపడిద్ది. ఆ ఆ బాధ ఉన్నప్పుడు, ఆ గిల్ట్ ఉన్నప్పుడు చాలా బాధ కలిగిద్ది. అరే ఇది బాధ కలుగుతుంది, ఈ ఇటువంటి భావన ఉంటే మనసులో అసలు అది ఆ గిల్ట్ రాకుండా, అపరాధ భావన రాకుండా ఉంటే బాగుంటుంది అని అనుకోకూడదు. మనకి ఎప్పుడన్నా పొరపాటున వంట వండుతూ ఆ మంటను తాకామనుకోండి, వెంటనే నొప్పి పుడుతుంది. ఆ నొప్పి మనకి ఉపయోగపడుతుంది. ఆ నొప్పి వలన మనం వెంటనే చెయ్యి వెనక్కి లాక్కున్నాం. ఆ నొప్పే లేదనుకోండి, చెయ్యి అలాగే మొత్తం కాలిపోయిద్ది మనకు తెలియకుండా. సో అదే విధంగా ఈ అపరాధ భావన కూడా మంచిదే అన్నమాట. అది మనకి నచ్చదు, కాకపోతే దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ తప్పు చేయకుండా ఉండటానికి అది సహాయపడుతుంది మనకి. ఈ వత్సాసురుడు దుష్టత్వాన్ని సూచిస్తాడు. కాకపోతే ఈ దుష్టత్వం అనేది ఏంటో చూద్దాం. ఈ బలహీనత అనేది దుష్టత్వంగా ఎప్పుడు మారుతుంది అనేది రెండు సందర్భాల్లో. మన బలహీనత ద్వారా మనం ఇతరులను గనక హాని చేస్తే దాన్ని దుష్టత్వం అంటారు. ఓకే, నాలో కామం ఉంది, ఆ అది బలహీనత. స్త్రీ సాంగత్యం కావాలి, లేకపోతే ఎవరైనా పురుషుడిని సాంగత్యం కావాలని కోరుకోవటం, అది మనసులో ఉంది, అంతవరకు ఓకే. కానీ అది దుష్టత్వం ఎప్పుడంటే ఇతరులను బాధ పెట్టినప్పుడు, ఎవరో ఒకరిని బలాత్కారం చేయటం, అప్పుడు అది దుష్టత్వంగా మారింది అనమాట. బలహీనత క్షమించదగింది, కానీ దుష్టత్వం అనేది క్షమించదగింది కాదు. నాలో కోపం ఉంది, అది బలహీనత. ఆ కోపం వచ్చినప్పుడు రకరకాల మంది రకరకాలుగా, కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. మాట్లాడరు, నీకు నాకు ఇక్కడ మాటలు లేవని. అది లేకపోతే కొంతమంది తిట్టేస్తారు ఎదుటి వ్యక్తిని, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పగలగొడతారు. ఇంకా తర్వాత స్థాయి, ఆ ఎదుటి వ్యక్తిని కొడతారనమాట. ఈ మొదటి మూడు ఉన్నాయి కదా, అది బలహీనత. నీలో కోపం ఉంది, అది బలహీనత. ఎదుటి వ్యక్తితో మాట్లాడలేదు, లేకపోతే తిట్టావు, లేకపోతే ఇంట్లో వస్తువులు పగలగొట్టావు. కానీ ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని కొట్టావో అది దుష్టత్వం కింద మారుతుంది. మనం ఇతరులను బాధ పెడుతున్నాం, దాన్ని ఇతరులకి హాని చేస్తున్నాం. అది అప్పుడు బలహీనత కాదు, అది దుష్టత్వంకి మారింది. బలహీనత క్షమించదగింది, కానీ దుష్టత్వం క్షమించదగింది కాదు. దురాశ ఉంది, విపరీతంగా పని చేయకుండా డబ్బు సంపాదించుకోవాలి, దానికోసం మనం ఆ ఆ, ఏదో ఒకటి పేగాటో ఇట్లా ఏ ఒకటి ఆడి సంపాదించుకోవాలని ప్రయత్నిస్తే అది బలహీనత. కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వచ్చి ఆ డబ్బు అంతే తీసుకొచ్చి ఈడబెట్టామనుకోండి, అది దుష్టత్వం, వేరే వాళ్ళకి హాని చేస్తున్నాం. సో ఆ విధంగా బలహీనత అనేది క్షమించదగింది, దుష్టత్వం అనేది క్షమించరానిది. అది దుష్టత్వంగా మారుతుంది వేరే వాళ్ళకి హాని చేసినప్పుడు. రెండవది, ఆ తప్పు చేసినా కూడా మనల్ని మనం సమర్థించుకుంటున్నాం. ఆ ఇదేం తప్పు, ఇందులో ఏముంది అని, ఇది తప్పే కాదు అని అనుకోవటం అనమాట. ఎట్లా అయితే దుర్యోధనుడుకి బలహీనత, ఏం బలహీనత, ఈర్ష్య. రాజసూయాగంలో చూసాడు అనమాట, వీళ్ళకి ఇన్ని బహుమతులు వచ్చినాయి, వీళ్ళ రాజ్యం ఎంత పెరిగింది. ఈర్ష్య, దురాశ, ఈ రెండు ఉన్నాయి బలహీనతలు. అవి మనలో కూడా ఉంటాయి. ఆ ఎవరో ఒకరి దగ్గర చూసినా, ఎవరికన్నా ఎక్కువ కలిగి ఉంటే మనకు కూడా ఈర్ష్య కలిగింది. కాకపోతే అది దుష్టత్వంగా ఎలా మారిందంటే, దుర్యోధనలో ఆయన హాని చేయడానికి ప్రయత్నించాడు. ద్రౌపదీ దేవిని అందరి ముందు ఆ ఆమెకి వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించాడు. అలాగే వాళ్ళ రాజ్యాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా ఇతరులకు హాని చేశాడు కాబట్టి అది బలహీనత, దుష్టత్వానికి మారింది. రెండవది, సమర్థించుకున్నాడు అనమాట. మొత్తం అయిపోయినాక వాళ్ళు 13 సంవత్సరాలు ఆగి తిరిగి వచ్చి మా రాజ్యం మాకు ఇవ్వండి అంటే
కృష్ణుడు శాంతి దూతగా వెళ్ళి ఒక సూది మొన మీద ఉన్న స్థలం కూడా ఇవ్వనని చెప్పాడు అనమాట. అది అసలు ఇవ్వనంటే ఇవ్వనని అనమాట అర్థం. మీ ఇంటికి ఎవరన్నా వచ్చి మా ఇంటికి పేరంటానికి రమ్మన్నారు అనుకోండి, అమ్మాయి ఆ రోజు వేరే ఊర్లో దినం ఉంది నేను రాలేనులే అన్నారనుకో, అది తిరస్కరించడం. నేను చచ్చినా సరే మీ ఇంటికి రానన్నారు అనుకోండి, అది అసలు నేను అది వేరే అర్థం అన్నమాట దానికి. సో దుర్యోధనుడు చెప్పేది అదే అన్నమాట, నేను ఇవ్వను కాక ఇవ్వను. అది తర్వాత ఇంకా చెబుతాడు, నేను మొత్తం నా గురించి నేను ఆత్మ పరిశీలన చేసుకున్నాను, నా జీవితంలో నేను ఎలాంటి పొరపాటు చేయలేదు అని చెబుతున్నాడు అనమాట దుర్యోధనుడు. సమర్థించుకుంటున్నాడు. ఇన్ని తప్పులు చేశాడు, భీముని చంపబోయాడు, పాండవులందరినీ లక్ష్య గృహంలో కాల్చివేయబోయాడు. ఈ విధంగా ఎన్నో తప్పులు చేసి దొంగతనంగా వాళ్ళ రాజ్యం తీసుకున్నాడు. అన్నీ చేసి కానీ ఏమనుకుంటున్నాడు, నేను ఎలాంటి పొరపాటు చేయలేదు. సో ఇది కూడా దుష్టత్వం అన్నమాట. కనీసం నీలో అపరాధ భావన కూడా లేదనమాట. అపరాధ భావన పోతే అది దుష్టత్వంగా మారేది. సో ఈ విధంగా ఇది ఈ వత్సాసురుడు సూచిస్తుంది దుష్టత్వం అన్నమాట. వత్సాసురుడు ఏం చేశాడు, కృష్ణుడికి కప్పిపుచ్చుకొని వచ్చాడు అన్నమాట. మామూలుగా ఆవు ఉంటేనే సాధుజీవి, కానీ ఆవు కంటే కూడా ఇంకా సాధుజీవి దూడ. ఎందుకంటే ఆవు కనీసం కొమ్ములు ఉంటాయి, పొరపాటున అటు ఇటు అన్నప్పుడు తగిలి కొంచెం హాని జరిగే అవకాశం ఉంది, లేకపోతే గిట్టలు తగిలో ఏదన్నా. కానీ దూడ ఇంకా అసలు దూడ వల్ల ఎటువంటి హాని జరగదు. అటువంటి దూడ రూపంలో వచ్చాడు, కానీ చేస్తుంది ఏంటి, కృష్ణుని చంపాలి. ఆ విధంగా కప్పిపుచ్చుకొని వచ్చాడు అన్నమాట. ఈ దుష్టత్వం కూడా అదే అన్నమాట. మనం పొరపాటు చేస్తాం, కానీ అపరాధ భావన కూడా లేకుండా కప్పిపుచ్చుకోవడం. దుర్యోధనుడు అదే అన్నమాట, నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదు, నా స్వభావమే అలాంటిది. ఒకవేళ నా స్వభావమే తప్పు అనుకుంటే నా స్వభావాన్ని సృష్టించిన భగవంతుని అడుగు అని చెబుతున్నాడు అనమాట. కానీ ఆ స్వభావం కూడా మనమే చేసుకున్నాం, భగవంతుడు ఏం సృష్టించలేదు. మనం చేసే వేరు వేరు చాయిసెస్ తోటి మనం మన స్వభావాన్ని నిర్ణయించుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ వత్సాసురుడు ఈ ఒకటి ఉత్సుకత అంటే నేను ఆధ్యాత్మిక జగత్తులో ఎవరిని ఆవునా నెమల్నా లేకపోతే గోపబాలున్నా అని తెలుసుకోవాలని ఎవరో ఒకరు బాబాజీ దగ్గరికి వెళ్ళటం, మనకి సాక్షాత్కారానికి మించిన పుస్తకాలను చదవటం, ఇలాంటివన్నీ, లేకపోతే స్మార్ట్ ఫోన్లు, వీటన్నిటిని ఏముందో తెలుసుకోవాలని మన భక్తికి అనుకూలంగా వాటిని చూడటం. అలాగే దుష్టత్వం అన్నమాట. దుష్టత్వం అంటే మనలో ఉన్న బలహీనతల్ని, కామం, క్రోధం ఇవన్నీ ఉన్నాయి, వాటిని అది చేసినప్పుడు, ఏదన్నా పొరపాటు పని చేసినప్పుడు అపరాధ భావనతోటి బాధపడి నేను మళ్ళీ చేయనని నిశ్చయించుకోకుండా, తప్పేముందులే ఇందులో చేస్తే ఏముందులే అని మనల్ని మనం సమర్థించుకోవడం, లేకపోతే మన యొక్క బలహీనత ద్వారా ఇతరులకు హాని చేయడం, వీటన్నిటిని వత్సాసురుడు సూచిస్తాడనమాట. మరి దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలంటే మళ్ళీ వినాలన్నమాట. శాస్త్రాల ద్వారా మళ్ళీ మనం వింటూ ఉంటే ఏది చేయకూడదు, ఏది చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనం ఈ వత్సాసురుడు అనే రాక్షసుడు మనలో కూడా ఉన్నాడు, అతన్ని మనం సంహరించగలుగుతాం కృష్ణుడి యొక్క దయ ద్వారా. ఓకే, జస్ట్ ఆల్రెడీ మన సమయం అయిపోయింది, ఒక 4-5 ప్రశ్నలు అడుగుతాను. ఓకే, గోకుల మహావనంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఈ గోపాలు అందరూ ఎక్కడికి వెళ్ళారు? బృందావనం. సో వాళ్ళు కృష్ణుడు మళ్ళీ ఎలాగైనా సరే ఆవుల్ని మేపాలి అనే ఆశ ఉందని చెప్పి దూడల్ని మేపమని చెప్పారు. ఆ దూడల్ని ఏ రోజు నాడు పంపించారు? మంచి రోజు చూశారు. ఆ మంచి రోజు ఏంటి? గోపాష్టమి. కృష్ణాష్టమి వేరు, గోపాష్టమి వేరు. కృష్ణుడికి ఎటువంటి కర్రనిచ్చారు దూడల్ని అదిలించడానికి? ఎర్రటి కర్రనిచ్చారు. వెరీ గుడ్. కృష్ణుడు తోలుబోట్లు ఎందుకు తిరస్కరించారు?
ఆవులు ఆ కూడా గోమాత చర్మంతో చేస్తారు కాబట్టి ఆ అది ధర్మానికి వ్యతిరేకమైన. మనం కూడా ఎప్పుడు లెదర్ వస్తువులు వాడకూడదు. కృష్ణుడికి మధ్యాహ్నం భోజనం ఎవరు తీసుకెళ్లేవాళ్ళు? ఆయాలు ఆయాలు తీసుకెళ్లేవాళ్ళు. కృష్ణుడి నిద్ర ఎక్కడ పోయేవాళ్ళు? ఇంటి కప్పు పైన. ఇంటి కప్పు మీద. కృష్ణుడు ఒట్టి తోకనే ఎందుకు పట్టుకోలేదు వత్సాసురుడిది? వెనక కాళ్ళతో అది తన్నిద్దని. కాలుతో తన్నుద్దని. వత్సాసురుడి మృతదేహాన్ని ఏ చెట్టు మీద విసిరేశారు? కంతి ఎలగ చెట్టు తెలుగు. కపిత్త తెలుగులో వెలగపండు చెట్టు. వత్సాసురుడికి ఏ ముక్తి దొరికింది? సాయుజ్య ముక్తి దొరికింది. వత్సాసురుడు గత జన్మలో ఎవరు? ఇది బ్రాహ్మణుడు. వత్సాసురుడు గత జన్మలో ఎవరు? బ్రాహ్మణుడు కదా. కాదు ఆయన పేరు. సామోజకుడు. కాదు ప్రమీలుడు ఆయన పేరు. ప్రమీలుడు. ఆయనకి ఎవరు శాపం పెట్టారు దూడగా అవమని? నందిని అని. ఆ వత్సాసురుడు దేన్ని సూచిస్తున్నాడు? దుష్టత్వాన్ని. ఒకటి దుష్టత్వం, ఇంకొకటి ఉత్సుకత, బాలబుద్ధి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.